హాయ్ ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు? బాగున్నారా? నేను చాలా బాగున్నానండి. ఈరోజు మన రెసిపీ ఏంటంటే కర్డ్తో కేక్స్ అనమాట. చాలా బాగుంటుంది కర్డ్తో కూడా. ఇది ఎలా అంటే ఆ మెజరింగ్ బౌల్స్ చూపించాను కదా, అందులో పెద్ద బౌల్ ఉంది కదా, ఒక కప్పు, దాంతో 1.5 కప్పు మైదా తీసుకున్నాను, 1 టీ స్పూన్ బేకింగ్ పౌడర్, అలాగే హాఫ్ టీ స్పూన్తో బేకింగ్ సోడా, ఇవన్నీ వేసుకొని జల్లించి పెట్టుకోవాలన్నమాట. ఇవన్నీ జల్లించి పెట్టుకున్నాక పక్కన పెట్టుకోండి. నెక్స్ట్ ఏంటంటే 2 టేబుల్ స్పూన్ బటరు, అట్లనే 2 టేబుల్ స్పూన్ ఆయిల్, ఇవి కూడా వేసి బాగా మిక్స్ చేసుకోవాలన్నమాట. అలా మిక్స్ చేసుకోని తర్వాత నెక్స్ట్ ఇందులోనే ఒక కప్పు కర్డ్, ఏ కప్తో అయితే మైదా వేసాం కదా 1.5 కప్పు, అదే కప్తో ఒక కప్పు కర్డ్ వేసుకోవాలన్నమాట. కర్డ్ వేసుకొని ఇవి కూడా బాగా మిక్స్ చేసుకోవాలి. ఇవి కూడా మిక్స్ అయిన తర్వాత నెక్స్ట్ ఇందులో ఏంటంటే షుగర్ని మనం మిక్సీ చేసుకుంటే ఆ పౌడర్ని యూజ్ చేసుకోవచ్చు అనమాట. దాంతో ఒక కప్పు షుగర్ పౌడర్, ఏ కప్తో మనం కర్డ్ వేస్తున్నామో అదే కప్పు షుగర్ పౌడర్ అనమాట. అలానే పావు కప్పు మిల్క్, ఇవన్నీ వేసి బాగా కలుపుకోవాలి. నేను వీడియోలో చూపిస్తున్నాను కదా, అట్లనే నీట్గా కలుపుకుంటే అయిపోతుంది. ఆల్రెడీ మనం డ్రై ఇంగ్రీడియంట్స్ ఉంచుకున్నాం కదండి, మైదా, బేకింగ్ సోడా, బేకింగ్ పౌడర్, ఇవన్నీ కొంచెం కొంచెం వేసుకుంటూ అవన్నీ కలుపుకోవాలన్నమాట. వీడియోలో చూపిస్తున్నాను చూడండి, అలాగే నీట్గా కలుపుకోండి. కలుపుకున్న తర్వాత అందులో 1 టీ స్పూన్ వెనిలా ఎసెన్స్, అలానే ఇంకా మీకు కలర్ కోసం ఏదైనా అంటే నేను కుంకుమ పువ్వు ఎసెన్స్ ఉంటాయండి, అవి నేను వాడుతున్నాను. అవి మీకు ఇష్టమైతే ఆప్షనల్ అనమాట, వాడుకోవచ్చు, లేకపోతే లేదు. ఇట్లా వెనిలా ఎసెన్స్ కూడా వేసుకున్నాక ఒకసారి నీట్గా కలుపుకోవాలన్నమాట. ఇదన్నీ కలుపుకొని పక్కన పెట్టుకోవాలి. నెక్స్ట్ ఏంటంటే మనం ప్రీ హీట్ కోసం నేనైతే ఒక కడాయిలో చేస్తున్నాను. నేను ఓటీజీలో ఏం చేయట్లేదు కాబట్టి ఒక కడాయిలో ఒక చిన్న బౌల్ పెట్టుకున్నాను. ఇసుక కానీ అలానే సాల్ట్ కానీ నేనేమి యూజ్ చేయట్లేదు. అట్లా నేను వీడియోలో చూపిస్తున్నాను కదా, సేమ్ అలానే పెట్టి ఒక 10 మినిట్స్ దాన్ని ప్రీ హీట్ చేసుకోవాలి. ఒక 10 మినిట్స్ ప్రీ హీట్ చేసుకుంటే సరిపోతుంది. ఈలోగా ఏంటంటే మనం ఎందులో అయితే కేక్ బేక్ చేద్దాం అనుకుంటున్నాం టిన్ను, దానికి కొంచెం బటర్ అప్లై చేసి పైన బటర్ పేపర్ వేసుకున్నాను. బటర్ పేపర్ వేసుకున్నాక ఆల్రెడీ మనం బ్యాటర్ రెడీ చేసి పెట్టుకున్నాం కదా, ఆ బ్యాటర్ అంతా అందులో వేసుకుని పైన కొంచెం టూటీ ఫ్రూటీ యాడ్ చేసుకుంటున్నాను అనమాట. టూటీ ఫ్రూటీ ఆప్షనల్ అండి, మీకు ఇష్టమైతే వేసుకోవచ్చు, లేకపోతే లేదు, అంతే, ఇంకేం లేదండి. మనం ఒకసారి 2 సార్లు ట్యాప్ చేసి ఆల్రెడీ ప్రీ హీట్ చేసుకున్నాం కదా అందులో పెట్టేసి ఒక ఎన్ని మినిట్స్ ఉండాలంటే 45 to 55 మినిట్స్ వరకు మనం వెయిట్ చేయాలండి. దాంట్లో ఉన్న హీట్ అనేది బయటకు పోకుండా ఏదైనా వెయిట్ కూడా పెట్టండి పైన. అలా ఒక 50 మినిట్స్ తర్వాత నేను చూస్తే నా కేక్ అయితే రెడీ అయిపోయింది. ఇది ఎలా చెక్ చేయాలంటే నేను వీడియోలో చూపిస్తున్నాను కదా, టూత్ పిక్ పెట్టి చెక్ చేస్తే తెలిసిపోతుందండి. కేక్ ఎక్కడైనా మనకి కొంచెమైనా ఆ టూత్ పిక్ అంటుకోకూడదనమాట. అనుకోకుండా ఉంటే మన కేక్ రెడీ అయిపోయింది. చూడండి నేను ఎంత ఫ్లఫీగా ఎంత నీట్గా వచ్చింది చూడండి, చాలా సాఫ్ట్గా టేస్టీగా ఉంటుందండి. నేను చేసిన 10 మినిట్స్లో మా అబ్బాయి గారిని చూస్తే మొత్తం తినేస్తుంటే వాడికి అంత బాగా ఇష్టం అనమాట. డెఫినెట్గా ఈ రెసిపీ ట్రై చేయండి. అలాగే ఫస్ట్ టైం ఎవరైతే నా ఛానల్ చూస్తున్నారో ప్లీజ్ నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి.